హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఉప్పల్ వేదికగా ఈవినింగ్ 7:30 PM కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ ఒక బిగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. వాంగడేలో వీళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్ లో ఆడారు. మరి ఎంఐ వాళ్ళ హోమ్ లో ఒక స్లో పిచ్ లో ఎస్ఆర్హెచ్ ని ఓడించారు. మరి ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఎంత సఫర్ అయ్యారో అనేది మనం అందరం కూడా చూసాం. కానీ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కంచుకోట అయిన ఉప్పల్లో ఆడబోతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ విధంగానే ఎంఐకి చూపించి ఒక రివెంజ్ తీర్చుకోవాలి అని సన్ రైజర్స్ చూస్తున్నారు. దట్ లాస్ట్ సీజన్ లో ఇక్కడ ఎంఐ పైన ఎస్ఆర్హెచ్ 277 రన్స్ కొట్టారు. మళ్ళీ అదే కండిషన్స్ లో ఆడబోతున్నారు కాబట్టి ఎంఐ టీం కి కొంతవరకు భయం అయితే ఉంటుంది. అయితే ఎంఐ టీం లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలిచి సూపర్ ఫామ్ లో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు అదే విన్నింగ్ స్టిక్ ని కంటిన్యూ చేయాలి అని చూస్తారు. ఆన్ ది అదర్వైజ్ సన్ రైజర్స్ ఇక్కడ నుండి ప్రతి మ్యాచ్ గెలిస్తేనే టాప్ 4 కి క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సన్ రైజర్స్ టీం ట్రై చేస్తారు. మరి ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి అట్ హెడ్ రికార్డ్స్, వెన్యూ స్టాట్స్ ఇవన్నీ రోజు మాట్లాడుకునేవి. సో డైరెక్ట్ గా పిచ్ రిపోర్ట్ చూద్దాం. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఫ్లాట్ వికెట్ పైన ఆడారు కాబట్టి సో ఒక హై స్కోరింగ్ గేమ్ చూసాం. లాస్ట్ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి ఇక్కడ నియర్లీ 490 రన్స్ స్కోర్ చేశారు. ఆల్సో సన్ రైజర్స్ టీం టెరిఫిక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్ గెలిచేస్తున్నారు కాబట్టి సో మరోసారి ఫ్లాట్ వికెట్ పైన ఆడతారు. అయితే రెండు టీమ్స్ లోనూ భారీ హిట్టర్స్ ఉన్నారు. ఫర్ షూర్ మరోసారి ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే చూస్తాం. ఆల్సో బ్యాటర్స్ తో కంపేర్ చేసుకుంటే బౌలర్స్ కి ఎక్కువగా హెల్ప్ ఉండదు అని మనందరికీ తెలిసింది. ఇక్కడ ఎక్కువగా పేస్ ఆఫర్ చేయకూడదు. స్లోర్ బాల్స్ అండ్ యార్కర్స్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తేనే బౌలర్స్ కి మంచి రిజల్ట్ వస్తుంది. సేమ్ లైక్ లాస్ట్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ ఆ విధంగానే బౌలింగ్ చేసి 4 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఆల్సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకోవాలి. బికాస్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ వస్తే సో టీమ్స్ కి డిఫికల్ట్ గా మారుతుంది. ఎనీవే ఎంఐ యొక్క ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే వీళ్ళు మేబీ ఎటువంటి చేంజెస్ కూడా చేయకపోవచ్చు. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా రియన్ రికల్టన్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో విల్ జాక్స్, 4 లో సూర్యకుమార్, 5 లో తిలక్ వర్మ, 6 లో నమందిర్, 7 లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 8 లో మిచెల్ శాండర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా అశ్విని కుమార్ ఆడతారు. మరి ఎంఐ టీం అయితే సాలిడ్ గా కనిపిస్తుంది. మోర్ ఓవర్ వీళ్ళు లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలవడం అది ఎంఐ టీం కి ఒక పాజిటివ్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఆల్సో వీళ్ళకి రోహిత్ శర్మ ఫామ్ ఒక బిగ్ ప్రాబ్లమ్ గా ఉండేది. కానీ లాస్ట్ మ్యాచ్ లో రోహిత్ 76 రన్స్ నాక్ స్కోర్ చేసి వండర్ఫుల్ కంబ్యాక్ చేశాడు. మరి ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటర్స్ చేయాల్సింది ఒకటే, అగ్రెసివ్ గా రన్స్ స్కోర్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆఫ్ అపోనెంట్ సన్ రైజర్స్ కాబట్టి సో వాళ్ళు ఎంత పెద్ద టోటల్ అయినా ఇలాంటి వెన్యూస్ లో ఈజీగా చేస్తారు. సో ఎంఐ టీం వీలైనంత బిగ్ టోటల్ ని పుట్అప్ చేయడానికి ట్రై చేయాలి. ఆల్సో ఎంఐ బౌలర్స్ కూడా సన్ రైజర్స్ ఓపెనర్ వికెట్స్ ని క్విక్ గా తీసుకోవాలి. అలా చేయకపోతే ఎలా ఉంటుందో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ చూపించారు. ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ వికెట్స్ ని ఎర్లీగా తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళ టీం ని లో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఇక సన్ రైజర్స్ యొక్క ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే వీళ్ళు మేబీ ఒక చేంజ్ తో రావచ్చు. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రెవిస్ హెడ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో ఇషాన్ కిషన్, 4 లో నితీష్ కుమార్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎండ్రిచ్ క్లాసెన్, 6 లో అనికేత్ వర్మ, 7 లో కెప్టెన్ పాట్ కమిన్స్, 8 లో హర్షల్ పటేల్, 9 లో మహమ్మద్ షమి, 11 లో జీసన్ అన్సారీ, 11 లో ఈసన్ మలింగా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే అభినవ్ మనోహర్, లేదు ఎక్స్ట్రా పేసర్ కావాలి అనుకుంటే జైదేవ్ ఉనద్కట్ ని ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి సన్ రైజర్స్ ఆలోచన అంతా ఒకటి, వాళ్ళ స్ట్రెంత్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎస్ఆర్హెచ్ ఇక్కడ నుండి మ్యాచెస్ గెలిచి కంబ్యాక్ చేయాలి అంటే వాళ్ళ బ్యాటర్స్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి వీళ్ళు ఏదైతే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ని నమ్మారో అదే ఇంటెన్షన్ ని కంటిన్యూ చేయాలి. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంఐ ఎక్స్పెక్ట్ చేయని టోటల్ సెట్ చేసే ఎబిలిటీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. మరి అలా జరగాలి అంటే ఓపెనర్స్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కంబ్యాక్ చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఆడాలి. అదే బౌలింగ్ చూసుకుంటే ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క బౌలర్ పెర్ఫార్మ్ చేస్తున్నాడు తప్పిస్తే అందరూ బౌలర్స్ కలిపి ప్రతి మ్యాచ్ లో టుగెదర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎస్పెషల్లీ సన్ రైజర్స్ టీం మ్యాచెస్ ఓడిపోవడానికి ఇదే మేజర్ రీజన్ గా ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ కి పవర్ ప్లేలో గ్రేట్ స్టార్ట్స్ అయితే దొరకడం లేదు. ఇంపార్టెంట్లీ మహమ్మద్ షమి లాంటి బౌలర్ వీళ్ళకి పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు. మరి షమి న్యూ బాల్ తో వికెట్స్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే బౌలర్స్ కూడా కాన్ఫిడెన్స్ స్పెల్స్ అయితే వేయగలరు.
మరి సన్ రైజర్స్ టీం పవర్ ప్లేలో మాక్సిమం వికెట్స్ తీసుకోవాలి. అయితే అమ్మాయి తరపున సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ అండ్ తిలక్ వీళ్ళంతా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళంతా సెట్ అవ్వకుండా వాళ్ళ వికెట్స్ ని క్విక్ గా తీసుకోవాలి. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పైన రన్స్ కట్టడి చేయాలి అంటే కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోవడమే ఓన్లీ ఆప్షన్. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ చూసుకుంటే ముంబై టీం కన్సిక్యూటివ్ మ్యాచెస్ లో గెలుస్తూ చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. బట్ సన్ రైజర్స్ టీం కి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. హోమ్ లో ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్. ఆల్రెడీ ఈ సీజన్ లో ఇక్కడ ఒకసారి 286 అండ్ ఒకసారి 245 రన్స్ స్కోర్ చేసి 2 మ్యాచెస్ లో గెలిచారు. సో ఐ థింక్ సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటారు అని నా ఒపీనియన్. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.